నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలో కోవూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఎన్టీఆర్ అభిమానులకు, కార్యకర్తలకి అందరికీ కూడా 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏ ఉద్దేశంతో అయితే పార్టీ స్థాపన జరిగిందో 1983లో దివంగత ముఖ్యమంత్రి వర్యులు, వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్టీఆర్ గారి ఆశయ సాధన మేరకు ఈరోజు ఏ విధంగా అయితే కార్యకర్తలందరూ పనిచేస్తున్నారో అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటే ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అయితే ముందుకు నడిపిస్తున్నామో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పని ఖచ్చితంగా ప్రమాణం చేస్తున్నాం. ప్రజల యొక్క బాధ్యతని తమ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల దగ్గర నుంచి, ఆరోగ్యాల దగ్గర నుంచి కావచ్చు, ఫైనాన్షియల్గా వాళ్ళని ఏ విధంగా సెటిల్ చేయాలి, వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా కొత్త మలుపులు తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అన్నగారి ఆశీస్సులు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద ఉంటాయని చెప్పని అనుకుంటూ ఉన్నాం. కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా పతాకావిష్కరణ కూడా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే సంబరంగా జరుపుకుంటూ ఉంటాం. గత 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 44వ వసంతంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి, రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబడిపోతుంది. భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాల గురించి మాత్రమే ఆలోచించేటువంటి ఒకే ఒక్క నాయకుడు, దూరదృష్టి కలిగినటువంటి ఒకే ఒక్క నాయుడు చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారు చెప్పినటువంటి హామీలని, ఇచ్చినటువంటి హామీలని, ఏ రోజు ప్రభుత్వం ఏర్పడినా ఇచ్చినటువంటి హామీలని సకాలంలో నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజు కూడా మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అని చెప్పని ఏవైతే చెప్పారో వాటిని అన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా నెరవేర్చుకుంటున్నాం. రైతుల యొక్క అభివృద్ధి కావచ్చు, విద్యార్థుల యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవి కావచ్చు, కుటుంబాలకు సంబంధించినటువంటి పటిష్టత గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అదేవిధంగా ఆలోచించుకుంటూ ముందుకు నడుస్తున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి అదృష్టం ఏంటంటే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మాకు డబుల్ ఇంజిన్ లాగా ఇక్కడ దొరకడం, కేవలం నియోజకవర్గ యొక్క అభివృద్ధి మాత్రమే వాళ్ళకి ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు, అదేవిధంగా పనిచేస్తున్నారు. అందరం కూడా నియోజకవర్గం ఈరోజు సుభిక్షంగా నడుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఏ కార్యకర్తని విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేనే లేదు. తగినటువంటి న్యాయం పూర్తిగా తెలుగుదేశం పార్టీలో జరుగుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆ విమర్శల్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేవు. ఒకవేళ శృతిమించేటువంటి పరిస్థితుల్లో ఉంటే అన్న ఎన్టీఆర్ గారు సాక్షిగా చెప్తున్నాం, ఎక్కడో కూడా ఉపేక్షించమని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అధికారులు ఎవరైనా సరే క్రమశిక్షణతో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేయాల్సిందే, ప్రజలకు సహకరించాల్సిందే అని చెప్పని తెలియజేసుకుంటూ మరొక్కసారి మా నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా 44 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేర
ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం గర్వంగా ఉంది. ఆ రోజు నందమూరి తారక రామారావు ఏదైతే కూడు గూడు గుడ్డ అన్నాడో, ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు విద్యా వైద్యం ఉపాధిని ఏర్పాటు చేస్తే ఇప్పుడుండే నారా లోకేష్ గారు ఏఐ ఎయిమ్స్ ఐఐటి లాంటిని అభివృద్ధి చేస్తున్నాడు. అదేవిధంగా విపిఆర్ ఫండ్స్తో సిఎస్ఆర్ ఫండ్స్తో ఎమ్మెల్యే ఫండ్స్తో ఎంపీ గారి ఫండ్స్తో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చాలా సంతోషకరం. ఈరోజు కోవూరు టౌన్లో మన టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈరోజు ఈ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.